తనిఖీలు దాటిన పాఠశాల బస్సులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీలు నిరంతరం నిర్వహించాలని అన్నారు. స్కూల్ బస్సులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఓ అధికారులకు ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఆర్సీ అన్నిటినీ చెక్ చేయాలన్నారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా స్కూల్ టైమింగ్స్ లో విద్యార్థులు బస్సులో ఉన్నప్పుడు తనిఖీలు చేయరాదని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్కు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం యూనిసెఫ్ సహకారం తీసుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీని విప్లవాత్మకంగా తీసుకొచ్చిందని పొన్నం వ్యాఖ్యానించారు. వాహన సారథి అమలు ఆలస్యం చేయవద్దని అధికారులకు సూచించారు. రవాణా శాఖకి ప్రత్యేకంగా లోగో రాబోతుందని, అధికారులకు ప్రత్యేక వాహనాలు రాబోతున్నాయని మంత్రి పొన్నం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, కార్యాలయకు అవసరమైన కొత్త భవనాలు, మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.